ఇప్పుడు నార్మల్ డెలివరీస్, వెజైనల్ డెలివరీస్ అనేవి ట్రెండింగ్ టాపిక్స్ అయిపోయినాయి. ఎవరో పర్టిక్యులర్‌గా డెలివరీలు చేస్తున్నారు, వీడియోస్ చూపిస్తే మాకు డెలివరీ వెజైనల్‌గా అయిపోవాలి. పోనీ పేషెంట్లు ఏమన్నా ఫుడ్ ప్రాపర్‌గా తీసుకుంటున్నారా, ఎక్సర్సైజ్ అవి చేస్తున్నారా అంటే ఏమీ ఉండదు. ఏమీ చేయకుండా ఇలాగ వెజైనల్ డెలివరీ అయిపోవాలి, అదే మంచిది అనుకుంటున్నారు. టైమ్లీ డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్. మదర్, బేబీ సేఫ్‌గా ఉంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది, నేను ఒకసారి నార్మల్ డెలివరీ అని పెట్టాను రా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో. నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. మీరెందుకు నార్మల్ డెలివరీ అంటున్నారు? సిజేరియన్ ఎందుకు నార్మల్ కాదు? కరెక్టే కదా! పాయింటే కదా! అమ్మాయి అడిగింది నాకు. వెజైనల్ డెలివరీ అనాలి, సిజేరియన్ సెక్షన్ అనాలి. వెజైనల్ డెలివరీ నార్మల్ అని ఒక అపోహలో చాలామంది ఉండిపోతున్నారు. మీ ఫ్యాక్టర్స్ అన్నీ ఫేవరబుల్‌గా ఉండి మీరు వెజైనల్ డెలివరీ చక్కగా అయితే ఇట్స్ గుడ్. మీకు ఎప్పుడైతే మీ ఫ్యాక్టర్స్ గానీ, బేబీ వైపు నుంచి గానీ ఫేవరబుల్‌గా లేదో ఆ సిట్యుయేషన్స్‌లో సిజేరియన్ సెక్షన్ ఈజ్ సేఫర్. ఇప్పుడు నీకు టైమ్‌లీ సిజేరియన్ చేసుంటే బాగుండుండేది కదా! నీకు లాస్ట్‌లో స్కాన్స్ ఒక ప్రాపర్ డాక్టర్ చేసి ఇంత ఎక్కువుంది బేబీ వెయిట్ అని చెప్పుంటే నువ్వు చేసుకునుండేదానివా? పిచ్చి ఏమంటారు, విపరీతమైన పిచ్చయిపోతోంది ఇప్పుడు వెజైనల్ డెలివరీస్ అంటే. అండ్ కొంతమంది కూడా కమెంట్ చేయటం, ఎక్కువ సిజేరియన్స్ చేస్తున్నారు డాక్టర్స్. ఈ కమెంట్స్ వీటి వల్ల కూడా కొంతవరకు ప్రజలు మిస్‌లీడ్ అవుతున్నారు. దీని గురించి ఏ గైనకాలజిస్ట్ కూడా ఓపెన్‌గా మాట్లాడలేకపోతున్నారు కూడాను. మాట్లాడితే ఓకే, ఈవిడ ఎక్కువ సిజేరియన్‌లే చేస్తుంది, ఈవిడ దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటారు కూడాను. బట్ ఏది సేఫో అదే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దీనికి బయోలేటరల్ అంటే 2 పక్కల కూడా పెద్ద పెద్ద ఓవేరియన్ సిస్ట్‌లు ఉన్నాయి. ఇప్పుడు అది రిమూవ్ చేసే ప్రాసెస్‌లో ఎగ్ కౌంట్ ఎంత తగ్గిపోతుందో తెలీదు. మళ్ళీ ప్రెగ్నెన్సీస్ ఎట్లా వస్తాయో తెలీదు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రెషియస్. అది ఆలోచించకుండా సిజేరియన్‌లు అయిపోతున్నాయి, మాకు వెజైనల్ డెలివరీయే కావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఐ హోప్ ఐ యామ్ క్లియర్.